ఈవేళ ఒక ప్రకటన చెయ్యక తప్పట్ల. మోసపూరితమైన కాల్స్ మీ ఫోన్కు రావడం ఇది ఎందుకు జరుగుతుంది? అసలు నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేగా. నువ్వు ఎలా నమ్ముతావయ్యా? నీకు ఎవడో చెప్పాడు నీకు లాటరీ వచ్చిందని. నువ్వు ఎక్కడ కొన్నావు లాటరీ టికెట్? కొంచెం ఆలోచించాలి, బుర్ర పని చేయాలిగా, మైండ్ ఉండాలిగా. వెళ్ళేసి వాడికి డబ్బులు ఇచ్చేసి వాడు ఏదో చెప్తే ఆ సొల్లు మాటలని వినేసి మీకు కారు లాటరీలో వచ్చిందని. ఏం లాటరీ టికెట్ నువ్వు కొన్నావయ్యా? నీకు ఎందుకు వస్తుంది కారు? 15,000 కట్టేయండి, మీకు అది పంపించేస్తాం ఇది పంపించేస్తాం అంటే నువ్వేమో వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడ రమ్మంటే మీకు లాటరీ రమ్మని కానీ పిలిచేసి వీళ్ళు ఇలాంటి వాళ్ళు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయరా? ఎందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయరు? కోడి పందాలు ఆడితే పాపం జనాలు ఆడిపోతున్నారు, పేకాట ఆడితే పాపం. ఇవన్నీ తెలిసినప్పుడు అంతకంటే ఘోరం ఇది. ఎందుకు పట్టించుకోరు? ఫోన్ పట్టుకోవాలంటే భయపడిపోయిన పరిస్థితి వచ్చేసింది. ఆర్థిక పరిస్థితులు ఒకటి అర్థం కాక, ఆర్థిక పరిస్థితులు ఏదో ఒక ఆసరా వస్తుందిలే అని చెప్పి ఉద్దేశపూర్వకంగా కాకపోయినా ఈ భగవంతుడు ఈ దారిలో మనకి అవకాశం ఇచ్చాడు అనుకొని మోసపోతున్నారు. ఎలా ఇస్తాడండి భగవంతుడు నీకు? ఇప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. సీఎం క్యాంప్ కార్యాలయం నుండి మేము విజయవాడ జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ఫోన్ చేస్తున్నాము సార్, మీకు ఆరోగ్యశ్రీ వచ్చిందండి, మీరు మీ అన్నయ్య గారికి వచ్చింది, మీ అన్నయ్య గారికి ఏమో ఫోన్పే లేదంట. ఏ బుద్ధి ఉందా నీకు? ఫోన్పే లేదు అని ఈయన చెప్తే, ఈయనేమో ఆయన చదువుకున్నాడు, జ్ఞానం ఉంది, 25,000 వచ్చిందండి, 22,580 రూపాయలు వచ్చిందండి. ఓకే, 22,580 రూపాయలు వస్తే నువ్వు చెక్కేసుకొని ఇంటికి తెచ్చి వాళ్ళని వాలంటీర్లు ఎవరి సంఖ్య నాకుతున్నారు అనే జ్ఞానం ఉండాలిగా మనకి. అది కాదు. మీ ఫోన్పే నెంబర్ చెప్పండి. ఫోన్పే నెంబర్ చెప్తే ఆ ఫోన్పేలో మీకు డబ్బులు పడి చూడండి. ఈ లోపు నీ ఫోన్పే ఆన్ చేసేటప్పుడు ట్రాకర్స్ హ్యాకర్స్ రెడీగా ఉన్నారు. ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు నీ అకౌంట్లో ఉన్న 1,00,000, 2,00,000, 10,000, 50,000 మొత్తం నాకు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చూడండి సైబర్ క్రైమ్లు ఎంతమంది. ఈ ఫోన్ ఆధార్ కార్డుని పెట్టుకొని మీకేమో మీరు ఫింగర్ ప్రింట్ వేయండి అంటారు. ఫింగర్ ప్రింట్ వేయడం వల్ల కొంతమంది డబ్బులు ఫింగర్ ప్రింట్లు ఎక్కడ వాడుతున్నా తెలియదు, వాడు ఎక్కడ డ్రా చేయలా. ఈ ఆధార్ కార్డుకి డబ్బులు రిలీజ్ చేయడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడిపోతున్నారు. బ్యాంకర్లు ఏమో వెళ్ళి చెప్తే నా అకౌంట్లో డబ్బులు పోయినాయి మేడం గారు అంటే మొత్తం నాకించేసి రెడీగా ఖాళీగా ఉంచితే చూసుకునేటప్పటికి అయ్యో నా డబ్బులు ఏమైనాయి అని ఫోన్ పట్టుకొని చూసుకునేటప్పటికి ఫోన్లో ఇవన్నీ నొక్కితే ఏం కనబడదు. నేను ఎవరికి కొట్టలేదు, నా డబ్బులేయి వాళ్ళు ఆగేసాడు. అడిగితే మాకేం తెలుసు అయ్యా, మేమేం సంబంధం లేదు, మేము బ్యాంకుకి వెళ్తేనేమో బ్యాంక్ ఏమో పోలీసు కంప్లైంట్ చేస్తాం, మేము ఫైబర్ కేసులో కట్టిస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇక పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు అంటారు బ్యాంక్కి వెళ్ళారా, బ్యాంకులో కంప్లైంట్ పెట్టండి అంటారు. ముక్కేదిరా అంటే ఇలా తీసుకెళ్ళి ఇలా తీసుకొచ్చి ఇలా చూపిస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు, వాళ్ళేమో వీళ్ళ దగ్గరికి వెళ్ళమంటారు. కొంతమంది ప్రజలు ఈ రాజకీయ నాయకులు చేసే ఈజీ మనీలకు అలవాటు పడిపోయి మాకు ఈజీ మనీ వచ్చింది అనుకొని, ఈ పథకాల నుండి వచ్చింది మాకు డబ్బులు అనుకొని వాళ్ళు అన్యాయంగా వాళ్ళ ఉన్న డబ్బులు పోగొట్టుకున్నారు. అదే మనం గతంలో చెప్పుకున్నాం, కొండనాలికి మందేసి 100 ఊడిపోయిందని.
ఆడెవడో ఇచ్చాడని చెప్పగా మన ఫోన్పేకి పంపిస్తాం. ఫోన్పే ఎందుకు పంపిస్తాడండి? ఫోన్పే చేస్తే మీకు తెలియదేటలేవా? మాకు వద్దయా, ఫోన్పే వద్దు, నువ్వు చెక్ తీసురా అని ధైర్యంగా చెప్పండి. నిజంగా అయితే చెక్ ఇస్తే తీసుకొస్తాడు కదా. అంతా ఉత్తి మోసం. మోసాలకి మీరు అలవాటు పడిపోయి మీరు మోసపోతున్నారు. ఉన్నది పోద్ది, ఉంచుకుంది పోద్ది అన్నట్టుగా. ఇది బూతు కావచ్చు, నానుడు మాట ఇది. కాబట్టి మీరు సంపాదించుకుంది పోతుంది, మీ చేతిలో ఉన్నది వాళ్ళు ఇవ్వకపోగా. వాళ్ళు ఇవ్వరు. ఎంత ఉత్తి మాటలు, బూటకం మాటలు. మీరు ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈ రాజకీయ నాయకులు పథకాలు ఇచ్చేయడం అలవాటు చేశారు కదా. ఆ పథకాలు వచ్చేసినాయి అనుకుంటారు. కొంచెం విచక్షణ వాడండి, కొంచెం విచక్షణ వాడండి. ఎవడిస్తాడు? ఎవడి సొమ్ము ఎవడికి ఇస్తాడు? అన్నయ్య దగ్గర ఉన్న డబ్బులు తమ్ముడికి ఇవ్వడానికే ఒప్పుకోరు. అవునా కాదా? ఊరికే నీకు బాకీ ఉన్నాడే బాకీ తీర్చట్లేదు కదయ్యా. కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో పడుతున్నారు, శిక్షలు అనుభవిస్తున్నారు, తిరుగుతున్నారు. మీకేమైనా అర్థం అవుతుందో లేదో? ఇవన్నిటికీ మోసపోవద్దు. ఈ గవర్నమెంట్లు ఈ సిస్టమ్స్ మార్చాలా. ఈ ఆధార్ కార్డు లింకులు, ఫింగర్ ప్రింట్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఈ ఫోన్ నెంబర్లు, ఎక్కడికి వెళ్ళిన ఫోన్ నెంబర్ రాయండి అని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వీళ్ళందరూ అమ్ముకుంటున్నారు, డేటాను అమ్ముకుంటున్నారు. ఆ డేటా అమ్ముకోవడం వల్ల వచ్చిన తలకాయ నొప్పి. ఫోన్ వాడడం మానేస్తే కానీ మనకి సమస్యలు పోవు. అర్థమవుతుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మోసపోవద్దు దయచేసి, నమ్మకండి ఎవరిని కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.